ఈ బలహీనమైన వారు దావీదు దగ్గరికి వస్తే ఏమయ్యారు? బలాఢ్యులయ్యారు. అందులో ఒకడు ఎవరు? ఎలియాజర్. మాట చెప్పాలని ఆశపడుతున్నా. దావీదుతో ఉంటే ఏ రేంజ్కి వెళ్తారో తెలుసా అండి? దావీదు పక్కన ఉన్న శూరులను చూస్తే సింహపు గుండె లాంటి వాళ్ళు కూడా ఏమవుతారు? కరిగిపోతారంట. దావీదుతో ఉన్న కంపెనీ, దావీదుతో ఉన్న పరాక్రమశాలను చూస్తే సింహపు గుండె లాంటి కూడా గుండెలు అదురుతాయి, కరిగిపోతారు. అది దావీదు సహవాసంలో ఉన్న రేంజ్. పేతురు యోహాన్లో ఒకప్పుడు పిరికివారండి, పారిపోయారు. చిన్న పిల్లకి భయపడ్డారు పేతురు అయితే. అలాంటి వారు ఎప్పుడైతే అపోస్తలుల 4:13 వారు పేతురు యోహాన్ల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులని చూచి గ్రహించి ఆశ్చర్యపడి, హైలైట్ చేయండి, వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగారు. ఎవరితో ఉన్నారు? యేసు ప్రభుతో ఉన్నాడు. అంతే డిఫరెన్స్. ఇన్ ద కంపెనీ ఆఫ్ జీసస్ దే బికేమ్ మైటీ. ఎంత బలాఢ్యులు అంటే దే బికేమ్ కరేజియస్. కరేజ్ ఈజ్ కంటేజియస్. గుండె ధైర్యం అంటువ్యాధి. ఒక వ్యక్తి ధైర్యవంతుడు ఉన్నాడంటే, ధైర్యవంతుల సహవాసంలో ఉంటే నువ్వేమవుతావు? ధైర్యవంతుడు అవుతావు. జ్ఞాని అంటాడు, జ్ఞానుల సహవాసం గలవాడు ఏమవుతాడు? జ్ఞాని అవుతాడు. మూర్ఖుల సహవాసం గలవాడు మూర్ఖుడు అవుతాడు. అభిషక్తుల మధ్యలో ఉన్నాడు ఏమవుతాడు? ఆశ్చర్యం లేదు, సౌలు వచ్చి ప్రవక్తల మధ్యలో ఉంటే అందరూ అన్నారు సౌలు కూడా ప్రవక్త అయిపోయాడా? బీయింగ్ ఇన్ ద కంపెనీ ఆఫ్ అనాయింటెడ్ యూ విల్ బికమ్ అనాయింటెడ్. బలహీనమైన వారి మధ్యలో ఉంటే నువ్వు బలహీనమైపోతావు, బలాఢ్యుల మధ్యలో ఉంటే నువ్వు బలవంతుడు అవుతావు. చూజ్ యువర్ కంపెనీ వైస్లీ, చూజ్ యువర్ ఫెలోషిప్ వైస్లీ.